వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు పరుస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే దసరాకు ఆటో డ్రైవర్లకు ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు అందజేస్తూ ఆయన ప్రకటించడం జరిగింది. ఈ ఆటో డ్రైవర్లు మొత్తం నెల్లూరు సిటీలో చంద్రబాబు నాయుడు చిత్రపటానికి కూడా పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచుకొని ఆనందోత్సవాలు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి అబ్దుల్ అజీజ్తో పాటు నుడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి కూడా హాజరవడం జరిగింది. ప్రస్తుతం ఆటో డ్రైవర్లతో పాటు అజీజు అదేవిధంగా శ్రీనివాసరెడ్డి ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడుతుంది. సార్ చెప్పండి, అంటే చంద్రబాబు నాయుడు ఒక్కొక్కటి ఆయన ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. గత ప్రభుత్వంలో 10,000 ఇచ్చింది, ఇప్పుడు 15,000 ఇస్తున్నారు. చాలా ఆనందంగా ఉన్నారు. మీరు ఎలా చూస్తారు? మొత్తం అందరికీ నమస్కారం అండి. ఒక మంచి ముఖ్యమంత్రిని మనం తెచ్చుకున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుభవమైన వ్యక్తి, ఆయనకు ఉండే చరిష్మా, ఎంత క్లిష్టకాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఉన్నా గతంలో ఉండే ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా స్టేజ్కి తీసుకొచ్చేసింది. ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో మొత్తం రాష్ట్రాన్ని రివైవ్ చేసి అన్ని వర్గాల్లో నమ్మకం కలిగిస్తున్నాం. ఇది తొలి అడుగు మాత్రమే. ఈ రాష్ట్ర ప్రజల జీవితాల్లో ఇంకా మంచి జరగబోతుంది. ఈరోజు సూపర్ 6 ఏదైతే చెప్పారో దాన్ని సూపర్ హిట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం. అందరూ హేళన చేశారు. ఈ అన్ని అబద్ధాలు, ఎలక్షన్ స్టంట్స్, ఓట్ల కోసం చెప్పారు. చెప్పిన 6 సూపర్ 6 ఏదైతే ఉన్నాయో అది చేసేసారు. చెప్పనివి కానీ ఈరోజు మనం ఫ్రీ బస్ చేశాం. ఎంతో అంత ఈ యొక్క ఆటో కార్మికుల పైన దాని యొక్క ప్రభావం ఉంటుంది. అంటే ఒక ఎవరికి కానీ ఒక ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ఎక్కే మహిళలందరూ ఫ్రీగా బస్సు వస్తుందని బస్సులో వెళ్ళిపోతారు. అయితే వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళని ఎవరు కాపాడాలి? ముఖ్యమంత్రిగా మొన్న ఆగస్టు 15కు ఫ్రీ బస్ రిలీజ్ చేస్తే ఇప్పుడు ఈ యొక్క పండగ దసరా పండగకి వీళ్ళకి 10,000 గతంలో ఇస్తే 10,000 కాదు 15,000 ఇవ్వాలని 15,000 ఇప్పుడు అనౌన్స్ చేయడం మేము ఊహించలేదు. చేస్తారని తెలుసు, కానీ ఇంత తొందరగా చేస్తారని మేము కానీ ఊహించలే. ఎందుకంటే స్వయానా ముఖ్యమంత్రి ఆటో ఎక్కారు, ఆటో డ్రైవర్లతో స్వయానా తెలుసుకున్నారు వాళ్ళ జీవన విధానం ఏంది, ఏం కష్టాలు ఉన్నాయి, ఏం నష్టాలు ఉన్నాయి తెలుసుకొని ఆయన దానికి ప్రభావితులై ఇమ్మీడియట్గా నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. ఈరోజు ఒకటే చెప్తున్నాం, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులు అందరూ కానీ ఆర్థికంగా బలపడడమే ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ఎప్పుడైతే ప్రతి ఒక్కరు ఆర్థికంగా బలపడతారో రాష్ట్రం బలపడుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ వాహన మిత్ర 15,000 రూపాయలు అనౌన్స్ చేశారో అందరూ మా యొక్క ఆటో సోదరులందరి తరపున ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అంటే గత ప్రభుత్వం కూడా 10,000 రూపాయలు ఇచ్చింది. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం 10,000 ఇచ్చి వాళ్లకు రకరకాలుగా ట్యాక్సులని అని పోలీసు వాళ్ళు పట్టుకోవడం, ఈ విధంగా నానా హింసలు పెట్టింది. చాలా సఫర్ అయ్యారు. అంటే మీ ప్రభుత్వం 15,000 ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. దాన్ని కూడా అంటే అనవసరంగా వాళ్లకు ఇబ్బంది పెట్టడం అలాంటివి బ్రేక్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? 100% అండి. ఒకటి ప్రభుత్వం ఆలోచనే అన్నీ మీరు చూడండి, దుర్మార్గపు ఆలోచనలు. చంద్రన్న బీమా ఇస్తున్నారు, కుటుంబంలో అందరికి ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని తీసేసి ఇది దొంగ మాటలు, ద్వంద్వ ఆలోచనలు, ద్వంద్వ వ్యవహారాలు ఎట్టుంటాయంటే, కుటుంబానికి ఇన్సూరెన్స్ చేయాలంటే దాంట్లో ఒకరిని ఎన్నుకోండి, మీరు ఒకరికి చేస్తాను ఇన్సూరెన్స్ అని గత ప్రభుత్వం చేసింది. చంద్రబాబు నాయుడు గారు అటు చేయలేదు. ప్రతి ఒక్కరికి ఎవరైతే మేజర్ ఉన్నారో అందరికీ ఇన్సూరెన్స్ చేయించారు చంద్రన్న బీమాలో. ఇప్పుడు మీరు చూడండి, ఈరోజు వీళ్ళకి ఆటో వాళ్ళకి 10,000 ఇచ్చి చలానాలు వేస్తాడు. ఇది ఇటు ఒక చేత్తో ఇచ్చేది, ఒక చేత్తో తీసుకునేది. ఇంకో గిఫ్ట్ ఏంటంటే పోయినసారి రోడ్లన్నీ గుంతలు. ఈ రోడ్లు గుంతలు అతనికి 10,000 ఇస్తే ఒక 10,000 మళ్ళా రిపేర్స్కి అయ్యేది.
టైర్స్ కావచ్చు, దాని మెయింటెనెన్స్ కావచ్చు, షాకప్స్ కావచ్చు, ఇవన్నీ పోయి ఇంకో 10,000 అయ్యేది. ఆయన చలానాలో ఇంకో 15,000 వేసేది. సో మొత్తం మీద 15,000 ఆదాయం తెచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ అట్ట ఉండదు, స్ట్రైట్ ఫార్వర్డ్. వాళ్ళు ఇది ఇవ్వడము వాళ్ళ జీవితంలో ఆర్థికంగా నిలబడాలి అనే ఒక ఆలోచనతో ఇచ్చిన స్కీమ్ మాత్రమే ఇది. కాబట్టి తప్పకుండా ఆటో డ్రైవర్స్ అందరూ కానీ వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు అన్నీ బాగుండాలి, వాళ్ళందరూ కానీ నిలదొక్కోవాలి ఆర్థికంగా అనే ఒక మంచి ఆలోచనతో ఈ స్కీమ్ తెచ్చిన దానికి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకం కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా నోడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఒక పక్క చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటా వస్తూ ఉంటే మరోపక్క వైఎస్ఆర్సీపీ శ్రేణులు మొత్తము అటర్ ఫైల్డ్ అన్నట్టు పదే చెప్తున్నారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు కామెర్లు వచ్చినప్పుడు లోకం అంతా పచ్చగా కనపడుతుందంట. ఈరోజు కళ్ళకు కనపడతా ఉన్నాయి. సూపర్ 6ని ఒకప్పుడు ఇది చేయలేడు చంద్రబాబు అంటూ అవహేళన చేసింది వైఎస్ఆర్సీపీ వాళ్ళు. బట్ అయితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్ల పైన అప్పు చేసి వెళ్ళిపోయాడు. అంటే దాన్ని బట్టి చేయలేరు అనుకున్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక అనుభవపరుడు, ఒక రాజకీయ తెలియగల వ్యక్తి. ఈ భారతదేశంలోనే అత్యున్నత వ్యక్తుల్లో ముఖ్యమంత్రిలో ఆయన నెంబర్ 1 ముఖ్యమంత్రి. ఆయన ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలో, పేద ప్రజలకు ఎలా సేవ చేయాలో ఆయనకు తెలుసు. సూపర్ 6లో లేని కూడా ఈరోజు అంగన్వాడీకి గ్రాట్యుటీ అయితేనే ఉన్నది, ఇప్పుడు ఆటో వాళ్ళకి 15,000 ఇంకా ఎన్నో చేస్తున్నాడు. ఒక పక్క సూపర్ 6 అమలు పరుస్తూ మరో పక్క పేదలకు ఏది అవసరం చేస్తూ ఉన్నాడు. ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ అయితే ఆ సభ ఫెయిలు అని జగన్మోహన్ మాడుతున్నాయంటే అతను పిచ్చోడా ఏంది నాకు అర్థం కాలే. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో అది చూసిన టీవీలో కానీ పేపర్లో కానీ లక్షలాది మంది జనం, ఇటు మహిళలు కూడా విజల్స్ చేస్తున్నారు, యువత కథం దొక్కింది. అది బాగలేదని చెప్తున్నాయంటే ఆయన పాపం ఇటు కన్నడ పేపర్లు చదువుతాడు, అది నీకు ఆంధ్రాది రావు, ఇటుపక్క తెలంగాణ పేపర్లు చదువుతాడు, ఆంధ్రాది కనపడదు. ఆయనకి ఈ రెండు మర్చిపోయి అది అనుకుంటున్నాడు ఆంధ్ర రాష్ట్రాన్ని. ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర వేరు, కర్ణాటక వేరు, తెలంగాణ వేరు, ఆంధ్ర వేరు, అది తెలుసుకోండి. ముందు ఆంధ్ర పత్రిక చదవండి. ఆంధ్ర పత్రికల్లో ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఎలా ఉన్నారో తెలుసుకోండి. పోయినసారి 10,000 ఇచ్చి 20,000 రూపాయలు వాళ్ళ దగ్గర లాగేవాడు. అదే సామెత ఉంది, ఎర్రనేసి కొర్రను లాగుతారని. అలాగా వాళ్ళ దగ్గర ఫైన్లు వేసి వాళ్ళు ఇబ్బంది పెట్టి ఏదో వాళ్ళ పాప బతుకు జీవనం కోసం ఒక మనిషిని ఎక్కువ వేసుకుంటే దానికి ఫైన్ వేయటం, అంతా ఒకసారి ఒక మొత్తం పోలీసు గ్రౌండ్లో పిలవటం, 20,000 30,000 మీకు అని చెప్పడం. లాస్ట్కి ఏమవుతుంది, వాళ్ళ భార్యల పుస్తీలు కుదరబెట్టి డబ్బులు కట్టిన సందర్భాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం అలా చేయదు. ఇప్పటిదాకా మేము ఇంక చేయమని కూడా కాదు, ఇప్పటిదాకా ఆటో వాళ్ళు వాళ్ళే చెప్పారు, ఒక్క ఫైన్ వేయలేదు, ఒక పోలీస్ కేసు పెట్టలేదు, ఏమి చేయలేదు. పేదలకు రక్షించే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం. అందుకే ఆటో వాళ్ళ దగ్గర నుంచి, రిక్షా వాళ్ళ కాడి నుంచి, పైన కూలీ వరకు కూడా ఈరోజు మహిళా కాడి నుంచి ప్రతి ఒక్కరూ, రైతాంగం కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, అందరూ ఆనందంతో ఉన్నారంటే అనుభవపడిన చంద్రబాబు నాయుడు నాయకత్వం 10 కాలాల పాటు చల్లగా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం సుభిక్షంగా ఉంది. గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 10,000 ఇచ్చి 25,000 రూపాయలు చలాలను ఇచ్చి నానా హింసలు పెట్టారు. ఈ కూటమి ప్రభుత్వం అలా చేయదు. కనీసం ఈ 14 నెలల్లో కనీసం ఎలాంటి చలాలను కానీ ఎలాంటి కేసులు కూడా పెట్టలేదు. వాళ్ళ ఆటో డ్రైవర్లకు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తామని కూడా అబ్దుల్ అజీజ్, అదేవిధంగా కోటమిటి శ్రీనివాసరెడ్డి అయితే చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్, RTV నెల్లూరు నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.